ఇలాంటి పెళ్లి భోజనం తిని చాలా రోజులు అయిపోయింది. టేస్ట్ మాత్రం ప్రతి ఐటమ్ ఎక్సలెంట్ ఉన్నాయి. మరి మన గోదావరి పెళ్లి కదా మాత్రం లేకపోతే ఎలాగా? అసలే మన గోదావరి పెళ్లి మర్యాదల్లో అసలే తగ్గేదే లేదని గ్రాండ్ ఎంట్రీతో అయితే స్టార్ట్ చేశారు లైటింగ్ తోని. అలాగే కళ్యాణ మండపం చూసినట్లయితే మొత్తం లైటింగ్ తో ప్రత్యేకిచ్చేశారు. ఇంకా అలా లోపలికి వెళ్ళి పెళ్లి మండపాన్ని చూస్తుంటే అబ్బబ్బా నిజంగా 2 కోళ్ళు సరిపోలేదండి. చాలా అంటే చాలా బాగా చేశారు పువ్వుల డెకరేషన్. ఇదేం చూసారండి, పెళ్లి కొడుకు తరపోళ్ళు పెళ్లి కూతురు తరపోళ్ళు కూర్చుంటానికి అయితే సోఫా సిట్టింగ్ అరేంజ్ చేశారు. ఇంక ఇదంతా మనకి ఎందుకు కానీ ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోదామా. ఫుడ్ లో వచ్చి అయితే 11 రకాల ఐటమ్స్ అయితే సర్వ్ చేశారు. ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. ఏమేమి ఐటమ్స్ చేశారో చెప్తానండి. ఫస్ట్ అయితే బ్రెడ్ హల్వాతో స్టార్ట్ చేసి మిరకాయ బజ్జీ, పులిహార, అలాగే పనసపొట్టు బిర్యానీ. అంటే ఇది పనసపొట్టు బిర్యానీతో పాటు పన్నీర్ కాజు కర్రీ, అలాగే ములక్కాడ టమాటా కర్రీ, పప్పు తోటకూర, అలాగే పప్పు తోటకూరతో పాటు దోసకాయ పచ్చడి, అలాగే సాంబారు, అలాగే ఆలు ఫ్రై, అలాగే సమోసా చిప్స్ అయితే వేశారనమాట. ఇంకా అక్కడ ఉన్న ఐటమ్స్ అయితే వద్దన్నా కానీ ప్లేట్లు అయితే సర్వ్ చేశారు. ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది 11 రకాల ఐటమ్స్ తోని. ఇంకా మన గోదావరి గురించి తెలిసిందే కదా, ఫుడ్ పెట్టి చంపేస్తారు, మమకారం మామూలుగా ఉండదు మన వాళ్ళ దగ్గర. అలాగే పెళ్లి భోజనం టేస్ట్ ఎలా ఉందంటారా? టేస్ట్ మాత్రం ప్రతి ఐటమ్ అదిరిపోయినండి. అలాగే వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫౌంటైన్, షుగర్ క్యాండీ, ఐస్ క్రీమ్ తో పాటు కూడా సర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ చేసింది ఎవర్రా అనుకుంటే అప్పుడు తెలిసింది శివారెడ్డి ఈవెంట్స్ అని. అలాగే మీరు కూడా అతి తక్కువ బడ్జెట్ లో మ్యారేజ్ అండ్ బర్త్డే ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే పైన నెంబర్లకి అయితే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.